ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న మూవీ ద బెంగాలీ ఫైల్స్. ఈ మూవీ తీసింది ఎవరో కాదు, ద కాశ్మీర్ ఫైల్స్ తీసిన డైరెక్టరే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఈ మూవీ అయితే తెలుగులో ఇంకా రాలేదు. ఇలాంటి మంచి మూవీస్ను తెలుగులో ఎందుకు డబ్ చేయట్లేదో ఏమో, కానీ త్వరలో ఈ మూవీ తప్పకుండా తెలుగులో కూడా వస్తుంది. ఈ మూవీ అయితే కొందరికైతే అస్సలు నచ్చదు, కానీ ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే 1970 నుండి 1971 మధ్యలో బెంగాల్లో హిందువులపై జరిగిన కొన్ని దాడులు ఉంటాయి. ఆ స్టోరీని రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకునే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ హిందీలో మాత్రమే థియేటర్లో ఉంది, కానీ త్వరలో తెలుగులో కూడా తప్పకుండా ఈ మూవీ అయితే రావడం జరుగుతుంది. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 25 minutes ఉంటుంది. మూవీ అయితే థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్ క్రైమ్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చాక వెస్ట్ పాకిస్తాను ఈస్ట్ పాకిస్తాన్గా విడిపోతుంది. 1971లో బంగ్లాదేశ్కి అయితే స్వతంత్రం వస్తుంది. అప్పటి నుండి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై దాడులు ఎలా జరుగుతాయి, అలాగే బెంగాల్లో ఉన్న హిందువులపై ఎలాంటి కుట్రలు జరుగుతాయి అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. మెయిన్గా ఈ మూవీలో బెంగాల్లో హిందువులపై జరిగిన దాడుల గురించి మాత్రమే చూపించడం జరిగింది. ఈ మూవీని అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్లో చూసేయండి. ఈ మూవీలో ఉన్న సన్నివేశాలు అయితే చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది. మీకు హిందీ వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. ఇది త్వరలో కూడా తెలుగులో కూడా వస్తుంది, అప్పుడు కూడా చూసేయండి తెలుగులో వచ్చాక. ఇక ఈ మూవీలో మెయిన్గా మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న రాను ప్రతి సీన్ అయితే చాలా ఎగ్జైటింగ్గా అనిపించడం జరుగుతుంది. మెయిన్గా హిందువులపై జరిగే కుట్రలు, వాటికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే తప్పకుండా మనల్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. ప్రతి సీను అయితే డైరెక్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. మూవీ అయితే తప్పకుండా చూడండి. మెయిన్గా ప్రతి హిందూ కూడా ఈ మూవీ చూసి అప్పట్లో మనపై జరిగిన దాడుల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సో తప్పకుండా ఈ మూవీని అయితే ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.